జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లాంటి హిమాలయ రాష్ట్రాల్లో హిమపాతం ముంచెత్తుతోంది. మంచు విపరీతంగా కురుస్తూ ఉండడంతో రహదారులపై మీటర్ల మేర మంచు మేటలు వేసింది. హిమాచల్, జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మంచును భారీ యంత్రాలతో తొలగిస్తోంది. కశ్మీర్ లోయలో మంచు దట్టంగా కురుస్తోంది. మంచు పేరుకుపోవడంతో రవాణా వ్యవస్థ అవస్థల పాలవుతోంది. వాహనాలు రహదారులపై నుంచి జారిపోతున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గాం వెళ్లే మార్గంలో వాహనాలు మంచు కారణంగా జారిపోతున్నాయి. ఎత్తైన కొండల మీదుగా సాగే ప్రయాణాల్లో వాహనాలు లోయలోకి జారిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. టైర్లకి చైన్లు తొడిగిన వాహనాల్ని మాత్రమే వినియోగించాలని సూచిస్తున్నారు. ఒక జమ్మూ ప్రాంతంలోని కిష్ట్వారాలో మంచు చర్యలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి. భారీగా కురుస్తున్న మంచుతో జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్ హిమఖండంలా మారింది. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సరదాగా స్కీయింగ్ చేశారు. పేరుకుపోయిన మంచు కారణంగా జమ్మూ శ్రీనగర్ హైవే క్లోజ్ అయింది. NH-44 రెండో రోజు కూడా మూతపడింది. ఈ రూట్ లో వేల సంఖ్యలో వాహనాలు ఆగిపోయాయి. తిండి, నీరు కరువై రోడ్లపైనే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఇక కశ్మీర్ లోయలోని గురేజ్, బండిపుర మధ్య 85 కిలోమీటర్ల రోడ్డుపై మంచు పేరుకుపోయింది. దీంతో ఇతర ప్రాంతాలతో బండిపురాకి రాకపోకలు బంద్ అయ్యాయి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ భారీ యంత్రాలతో మంచుని తొలగిస్తోంది. జమ్మూ రీజియన్ లోని రాజౌరి భూతల స్వర్గంలా మారిపోయింది. మంచు ముద్దలు విసురుకుంటూ పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. తాము కశ్మీర్ కి వెళదామని ప్లాన్ చేశామని, కానీ రాజౌరిలో ఈ సీన్ చూడగానే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నామంటున్నారు టూరిస్టులు. ఇక జమ్మూలోని బద్రీవా మంచు కొండల్లో జవాన్లు ప్రాణాలకు తెగించి భద్రతా చర్యలు చేపడుతున్నారు. మంచు కురిసే వేళలోనే ఉగ్రవాదులు కళ్లు గప్పి దేశంలోకి చొరబడే అవకాశం ఉంది. అందుకే దేశం కోసం మన జవాన్లు పహారా కాస్తున్నారు. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ కి చెందిన సైనికులతో కలిసి జమ్మూ కాశ్మీర్ పోలీసులు అడవుల్ని జల్లెడపడుతున్నారు. హిమాచల్ లోని మనాలిలో టూరిస్టులు నానా కష్టాలు పడుతున్నారు. కోటి, మనాలి మధ్య 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు మంచులో ఇరుక్కుపోవడం, వాటిలోనే ఉండాల్సి రావడంతో టూరిస్టులు ఇబ్బందులు పడుతున్నారు. వీకెండ్ ని ఎంజాయ్ చేద్దామని హిమాచల్ కి భారీగా వెళుతున్నారు టూరిస్టులు. అయితే మనాలిలో కాలు మోపే చోటు లేకపోవడంతో కులు వైపు వెళుతున్నారు. హిమాచల్ లో 685 రోడ్డు మార్గాలు మంచులో కూరుకుపోయాయి. ఇక హిమాచల్ ప్రదేశ్ కి IMD వార్నింగ్ జారీ చేసింది. మరో 2 రోజులు తీవ్ర హిమపాతం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. సిమ్లా నగరంపై ఇప్పటికే మంచు దుప్పటి పరుచుకుంది. గుట్టలుగా మంచు పేరుకుపోవడంతో రవాణాకి అంతరాయం ఏర్పడింది.